నేను ఇప్పుడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా. నేను కనుక గ్రామ సర్పంచ్గా గ్రామస్తులను నా అక్రమంగా సంపాదించిన ఆస్తిని గ్రామ పంచాయతీ వాళ్ళు జప్తీ చేసుకోవచ్చు. జప్తీ చేసుకొని గ్రామస్తులకు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రము విచిత్రం కొనసాగుతుంది. ఎందుకంటే నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కొంతమంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓటర్లను నేను సర్పంచ్గా అయితే నేను ఇట్లా చేస్తానని కూడా కొంతమంది ప్రచారం ముమ్మరం చేస్తున్నాం. మనం ప్రస్తుతము సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము గుడిబండ తండలో ఉన్నాము. గుడిబండ తండలో పెద్ద ఎత్తున గుడితండలో ఉన్నాము. గుడితండలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటర్ల దగ్గరికి పోయి ఓటర్లను మాత్రము ప్రలోభాలు చేయకుండా మాత్రము ఒక బాండు తయారు చేయడం జరిగింది. ఈ బాండ్లో బాండు ఇంటింటికి తిప్పుతూ అతను ప్రచారం కొనసాగిస్తున్నాడు. అసలు ఈ బాండ్లో ఏముందో వారి మాట తెలుస్తున్నాం. చెప్పేది ఏం పేరు అన్న, నీ పేరు, ఎందుకు నువ్వు ఇట్లా కొత్త వినూత్నంగా ప్రచారం కొనసాగిస్తున్నావు? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. నేను జయపాల్ నాయక్, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండ గ్రామ నివాసిని. నేను గ్రాడ్యుయేషన్ 2017లో పూర్తయింది. దాని తర్వాత తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్గా కంటిన్యూ అయ్యాను. దాని తర్వాత గ్రామస్తులు నాకు ఒక 7-8 ఇయర్స్ క్రితం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు నన్ను అధ్యక్షునిగా నియమించడం జరిగింది. నేను గ్రామస్తులు నాపై పెట్టిన బాధ్యతని, పదవిని సక్రమంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేను పనిచేశాను. పార్టీ అధికారంకి వచ్చాక కార్యకర్తలు కానీ, మండల నాయకులు కానీ, కష్టపడ్డ నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు. ఇది ఒక భాగము. మీరు ఈ గ్రామానికి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఈ బాండ్ అసలు ఈ బాండ్లో ఏముంది, అసలు ఓటర్లకు ఏం చెప్తున్నారు? నేను చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్న ఆస్తుల కంటే సర్పంచ్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఏదైనా నేను అక్రమంగా దౌర్జన్యంగా సంపాదిస్తే అటువంటి ఆస్తిని గ్రామ పంచాయతీకి జప్తీ చేసుకోవచ్చుగా మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దాంతోపాటుగా జప్తీ చేసుకొని ఇదే గ్రామస్తులకు ఆ ఆస్తిని పంచవచ్చు అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఓటర్ల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? ఎందుకంటే ఎన్నడూ జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి బాండ్లు కొట్టేట దాఖలాలు లేవు. మీరు ఇట్లా బాండ్ కొట్టించి ప్రతి ఒక్క ఇల్లు గడప గడప తొక్కుతున్నారు. ఓటర్ నుంచి ఎట్లా స్పందన? ఓటర్ల నుంచి, గ్రామస్తుల నుంచి ఏమన్నా ఉందంటే, నువ్వు విద్యావంతునివి, యువకునివి, చదువుకున్న వ్యక్తివి, పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఒక పార్టీ నుంచి నీకు ఓట్లు పడతాయి, నువ్వు స్వతంత్రంగా నిలబడితే మా అందరి మద్దతు నీకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాధ్యమికంగా, సోషల్ మీడియా ద్వారా కానీ, పరోక్షంగా ప్రత్యక్షంగా నన్ను వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా కొంత వివిధ పార్టీల వాళ్ళు వచ్చి కూడా నన్ను నిన్న ఇప్పుడు నువ్వు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మీ గ్రామం అయితే ఏదో ఉందో మీకు ఆమ్లెట్ తండ ఉంది, దాంతో పాటు మీ తండ ఉంది, ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ముఖ్యంగా ప్రస్తుతం నాకు తెలిసి ఫస్ట్ ప్రాధాన్యత విద్యకి ఇస్తాను. నేను మా ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కనీసానికి లేవు. విద్యార్థులకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, అటు పక్కన చిలకలు, పాము, తేళ్ళు అట్లాంటివి వస్తుంటాయి. వర్షాలకి ఇట్లా పడుతుంటే కనీసానికి తండకి మురికాలువలు కానీ అవన్నీ లేవు. ఆ మురికాలువకి ఇట్లా చేపించి ఒకటి మా గ్రామ పంచాయతీ నూతనంగా నియమించబడ్డది. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, లైబ్రరీలు కానీ, హాస్పిటళ్ళు కానీ అవి లేవు. ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఈ విద్య, వైద్యం వీటికే ఇస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మేము చూస్తున్నాము, తండలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడ వేసిన విధంగా అభివృద్ధి కూడా లేదు. ఎక్కడ కూడా సిసి రోడ్లు కూడా లేదు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున డ్రైనేజ్ సమస్య కూడా కొట్టుమిట్లాడుతుంటే తెలుస్తుంది. ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధిస్తే ఇంకా ప్రాధాన్యత దేని మీకు ఇస్తున్నారు? రెఫరెండం ప్రకటిద్దామని చెప్తున్నాను. నేను పదవిలలో 2 సంవత్సరాల తర్వాతకి రెఫరెండం ప్రకటించి ఆ పదవి ప్రజల అభిప్రాయం తెలుసుకొని, ఒకవేళ నేను పదవికి న్యాయం చేయకపోతే ప్రజాభిప్రాయము నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పేసి మీ ద్వారా. రెఫరెండం అనేది కాదు, ముఖ్యంగా మీరు 2 సంవత్సరాలలో రెఫరెండం అంటున్నారు. మౌలిక వసతులపై దృష్టి ఎట్లా పెట్టబోతున్నారు? మౌలిక వసతులలో
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ఫస్ట్ అర్హత ఉన్న ఇంటికే చేకూరుస్తాను. పార్టీ విభేదాలు లేకుండా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే విభేదాలు లేకుండా ఈ నిరుపేద కుటుంబానికే సంక్షేమ వచ్చే పథకాలు చేకూరుస్తాను. ముఖ్యంగా చెప్పండి. ఇక్కడ తండాల్లో ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే వితంతు పింఛన్లు కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి చానా గూడా మన దృష్టికొస్తున్నాయి. దాని మీద ఎట్లా దృష్టి సారిస్తున్నారు? ఆల్రెడీ కొంతమంది యువకులకి ఈ ఎలక్షన్ కంటే ముందు ఒక 2, 3 నెలల నుంచి నేను ఓటర్ అప్లికేషన్ చేపియడము, మీ సేవలోకెళ్ళి తీసుకెళ్లడము, అటువంటి కార్యక్రమాలు చేపిస్తూనే ఉన్నాను. కొంతమంది కూడా వితంతువులు, వికలాంగులు కూడా నా దగ్గరికి వచ్చారు. మా పేర్లను కూడా పెన్షన్ రూపంలో మాకు పింఛన్ ఇప్పియాలని, ఆ పింఛన్ తీసుకునే దరఖాస్తు అయితే ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు ఈ వితంతు వాళ్ళకి, వికలాంగులకు కూడా నేను ఈ సహకారం చేస్తాను. ఓకే. మనం చూస్తున్నాము తుంగతుర్తి మండలము గుడితండ ఏదైతే ఉందో ఈ గుడితండలో ఒక కొత్త విచిత్రమైనటువంటి ఎలక్షన్‌కు ముందుకు వస్తున్నారు జైపాల్ నాయక్. ఎందుకంటే ఇప్పుడు సర్పంచి పదవి వచ్చిన తర్వాత కొంతమంది ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. అట్టి ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా పోయాయని కూడా ఎవరికీ తెలియదు. కానీ నేను ఎలక్షన్ కోడ్ కంటే ముందు నా ఆస్తుల విలువ ఎంత, నా ఆస్తులు ఎంత, నాకు ఎన్ని ఎకరాలు ఉంది, నాకున్నటువంటి భూమి ఏంది, నాకున్నటువంటి ఇల్లు ఏందనేది మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి. ఆ 2 సంవత్సరాల తర్వాత నా యొక్క దీంట్లో ఒక సెంటు ఆస్తి పెరిగినా కూడా, నాకు ఎక్కడ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినా కూడా ఖచ్చితంగా నా మీద గ్రామ ప్రజలకు అది చెందుతుందని కూడా మనం చూస్తున్నాము. ఈ బాండ్ రాయటం జరిగింది. ఈ బాండ్ ప్రతి ఒక్క ఇంటింటికి పోతున్నాడు. అతను దీన్ని పంపిణీ చేస్తున్నాడు. చూద్దాం మరి ఈ గుడితండ సర్పంచి పరిధిలోటువంటి జైపాల్ నాయక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఏదో మనం తెలుసుకునే ఉపాయం చేద్దాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.